జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జావేద్ గారికి సముచిత స్థానం కల్పించాలి. జావేద్ గారికి సముచిత స్థానం కల్పించాలి. నామినేటెడ్ పదవిలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. నామినేటెడ్ పదవిలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. జావేద్ గారికి నామినేటెడ్ పదవిలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఖమ్మంలో గత 5 సంవత్సరాల నుంచి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జావీద్కి ఇప్పుడు ఇస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి రఘునాథపాలెం మండలం నుంచి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు గత 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ కోరిక న్యాయమైందే. దీన్ని నేను అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పేసి వారికి మాటిస్తున్నాను. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రోజు మంచిగానే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గుడిదంపాడు గ్రామం మాది. బ్లాక్ కాంగ్రెస్ సిటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఉన్నాను. మరియు జావేద్ గారు నగరాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా పార్టీ మనుగడ లేని దశలుగా కూడా పార్టీ కోసం ఎంతో త్యాగం చేసి అతను శక్తికి మించిన పని చేసి పార్టీ కోసం 6 నెలలు కష్టపడ్డాడు. ఆయనతో పాటు మేము అందరం ఉన్నప్పుడు కూడా ఈరోజు తగిన గుర్తింపు స్థానం లభించినందున ఆయనకి సముచిత స్థానం కల్పించి రాష్ట్రస్థాయి హోదాని ఏదైనప్పటికీ కూడా ఇస్తానని మాట ఎలక్షన్ల ముందు ఇచ్చారు. ఎందుకంటే ప్రధానంగా ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఉంటా అనే ఉద్దేశంతో అంత కష్టపడి పనిచేసిన మనిషికి టికెట్ రాపోయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం మేరకు ఆగి పార్టీ ఏదైతే నిర్ణయం చెప్పిందో 1 నెల రోజుల తర్వాత ప్రకటించిన 3 ఎమ్మెల్యేలుగా కూడా ఏ పార్టీ నుంచి ఎట్లా వచ్చినప్పుడు కూడా గెలిపించే బాధ్యత ధ్వజస్కంధాల మీద వేసుకుని పార్టీ కోసం పనిచేసింది. కాబట్టి ఖచ్చితంగా దేంతోనో ఒక దాంట్లో రాష్ట్రస్థాయి దాంట్లో సముచిత స్థానం కల్పించాలని మండలం తరఫున అందరంగా కూడా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పరిశీలన చేసి కల్పిస్తారని అనుకుంటున్నాను. నా పేరు బాలాజీ అండి, బుక్కే బాలాజీ, రఘునాథపాలెం మండల పార్టీ ప్రెసిడెంట్. గత 5 సంవత్సరాల నుంచి జావేద్ గారు చేసిన కృషి ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి 10కి 9 సీట్లు గెలుచుకోవడం, నియోజకవర్గంలో సిటీ ప్రెసిడెంట్ ఉంటూ పిసిసి మెంబరు, నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ జెండా పట్టని ఊరు ఉంటే దానికి 10 సార్లు వెళ్ళేసి కాంగ్రెస్ జెండా లేపి మేము ఒక ఊరు వెళ్తే ఆ రోజు కాంగ్రెస్ జెండా పట్టడానికి ఎవరు ముందుకు రాని టైంలో జావేద్ గారు ముందుండి మమ్మల్ని నడిపించి మాతో పని చేయించుకొని మమ్మల్ని ఉరికిచ్చి ఆయన మమ్మల్ని ఉరికిచ్చి పని చేయించుకుంటూ పార్టీ డెవలప్ అయింది, అధికారంలో వచ్చింది. జావేద్ గారికి సముచిత స్థానం ఇవ్వాలని, ఏదైనా మంచి పదవి ఇచ్చేసి ఆయనకు స్థానం కల్పించాలని కోరుకుంటూ